చెప్పిర్రు ఏ మంచం తీసి పెట్టిర్రు గొప్ప బాగా వేసాం. నమస్తే అండి, నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవికాలం వచ్చిందంటే తెలిసిందే కదండి, అందరూ కూడా బయటే పనుకుంటారు. ఇంకా డాబా ఉన్న వాళ్ళేమో డాబా మీద పనుకుంటారు. అది మాది రేకులు కాబట్టి సో మేమైతే ఇక్కడ పనుకుంటూ ఉన్నామన్నమాట. మాకెళ్ళి అయితే అందరూ కూడా బయటే నిద్రపోతున్నారు. అది కాకుండా మాకేంటంటే రేకులు కదా, కరెంట్ కూడా పెద్దగా ఉండట్లేదన్నమాట. నైటు తీయటము ఇవ్వటము అలా చేసేసరికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇలా బయట 2 మంచాలు కూడా వేసేసి చక్కగా అయితే నిద్రపోతున్నాము. మా బజార్లో చాలామంది అయితే బయట పనుకుంటున్నారు. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఊరి చివరి కదా సిస్టర్ భయమేదని. అలాంటి భయం అయితే ఏమీ లేదండి, ఎందుకంటే మాకు పక్కన ఇంటి పక్కన కూడా సో అటువైపు అయితే అందరూ బయటే పనుకుంటున్నారు. అండ్ ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ధైర్యం వచ్చేసిద్ది మాకు. అదే కాకుండా ఇలాంటి స్వచ్ఛమైన పైరుగాల కింద పనుకోవాలన్నా సరే అదృష్టం ఉండాలి. సో అందుకే ఇంకా మేమైతే మాత్రము చక్కగా బయట మాకు ఏసీ లాంటి గాలి వచ్చింది. ఇంకా మా చుట్టూ వాతావరణం అయితే మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇంకా పచ్చని పొలాలతోటి, అది కాకుండా ఓవైపు ప్రశాంతంగా మనసు కనిపించే పక్షుల అరుపులతోటి మాకైతే శుభోదయం అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడు కూడా మీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. నాకైతే మీరు చాలాసార్లు చెప్తారు, బట్ కొన్నిసార్లు కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను, కానీ మొన్న అయితే అసలు ఇవ్వలేదండి, సారీ. ఎందుకంటే పెళ్ళి ఆడవీడిలో ఉండి అస్సలు కుదరలేదనమాట. అందుకనే ఈ వీడియోలో మాత్రము మీ అందరికీ కూడా శుభోదయం అండి. ఎందుకంటే నా వీడియోస్ నేను మార్నింగ్ 7 o'clockకే పెడతాను కాబట్టి సో అందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. బట్ మీరు ఎప్పుడు వీడియో చూస్తే అప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అనో గుడ్ ఈవినింగ్ అనో అలాగే గుడ్ నైట్ అనో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను పెద్ద మంచం అయితే అస్సలు లేపలేనమాట. అది బయటికి తీసుకురావడము లోపల పెట్టడము మా వారి పని. ఇంకా లోపలైతే ఇంకా మంచాలు ఏం పెట్టట్లేదు, పద్దాక లోపలికి బయటికి ఎందుకు తీయటమని చెప్పి మంచాలు అయితే బయట సైడ్న ఉంటుంది కదా, సో అటువైపు అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడేమో నేను పెద్ద చీపురు పాడైపోయింది. ఒకరోజు పిల్లలు ఊడుస్తే మొత్తం కూడా ఇది చేశారు. ఆ తర్వాత నుంచి ఇంక ఈ చిన్న చీపురుతోటే ఊడుస్తున్నాను. మా సైడు చీపుర్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్లో కనిపిస్తాయి. వాకిలు ఊడవటానికి ఇసుకనేలు కదా, అవి అయితే మాకు కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట. పైగా వాకిళ్ళు ఊడవాలంటే ఇలాంటి చీపుర్లతో నడుము నొప్పి వచ్చేసిద్ది. అందుకనే మాకెళ్ళి అందరూ కూడా ఆ పెద్ద చీపుర్లనే యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ వాకిలు ఊడ్చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. మంచాలు అవి బయట ఉన్నాయి కాబట్టి నాకు ఇల్లు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మంచాలు ఉంటే ఇరుకిరుగ్గా అనిపించిద్ది అనమాట, కానీ మంచాలు లేకపోతే చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. అది కాకుండా ఒకవైపు మోటార్లు పెట్టాము. అంటే ఇప్పుడు పొలాలు ఖాళీగా ఉన్నాయి కదండి, అందుకని మోటార్లు అయితే ఇక్కడ ఇంటికాడ అయితే తీసుకొచ్చి పెట్టాము. మళ్ళీ అక్కడ ఎక్కడ పెట్టినా సరే ఎత్తుకెళ్ళిపోతారనమాట. అందుకని లాస్ట్ వీడియోలోని మేము వంగతోట వేసామని అంటేనే వంగతోట అంటే ఏంటి సిస్టర్ అని అడిగారు. మాకు ఇక్కడ వంకాయల తోట అనమాట. వంగతోట అంటే వంకాయలు. ఇక్కడ అలా పిలవటం అలవాటు. నేను కూడా వీడియోస్లో మీకు అలానే చెప్పేస్తున్నాను, అంటే కొంతమందికి అర్థం కావట్లేదు. సో వంకాయ అండి మేము వేసింది. మొన్న లైనాకు వేసామని చెప్పాను కదా, అది లైనాకు అయితే డెకరేషన్స్కి వాటికైతే వెళ్ళిద్దంట. ఆ రోజు దానికి కూడా లైనాకు అంటే ఏంటని అడిగారు, బట్ చాలామంది దానికి కూడా రిప్లై ఇచ్చారులేండి. లైనాకు డెకరేషన్స్కి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, సో అలాంటప్పుడు బాగా వెళ్ళిద్ది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 days బ్యాక్ ఏమో వంగనార అయితే వేసాము. అంటే మేము ఎప్పుడు కూడా ఒక మిరప మాత్రమే వేస్తాము, కానీ ఈసారి అలా కాకుండా కొంచెం వ్యవసాయం అయితే చేంజ్ చేసాము. ఎప్పుడు ఒకే పంట మీద అస్సలు రావట్లేదు అనమాట. అది కాకుండా లాస్ట్ టైము మిరప అయితే అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అందుకని ఈసారి అలా కాకుండా కొంచెం ముందుగానే మేము ఏది వేస్తే మంచిదని ఆలోచించి అలా అయితే వ్యవసాయం అయితే కొంచెం ప్లాన్ చేసుకున్నాము. దాని ప్రకారమే 1 month అలా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కటైతే వేసుకుంటూ వచ్చామండి. ఎందుకంటే మనము ఏ పని అయినా సరే మనకి అలవాటు అని చెప్పి అదే చేసామనుకోండి, ఒక్కోసారి నష్టం కూడా చూస్తాము. కానీ ఒక్కసారి ధైర్యం చేసి ఏదైతే అది అయిందని చెప్పి ఇలా ముందడుగు వేసామంటే ఏమో చెప్పలేము,
నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రయత్నం చేయడంలో తప్పేం కాదు కదండి. అందుకనే వంగ తోట అయితే మేము వంకాయల చెట్లు అయితే నాటేసాము. అంటే వంగ నారు అది రావడానికి ఇంకా 1 మంత్ పైనే పడుతుంది. ఇంకా లైనా కూడా ఇంచుమించు ఒక 20 డేస్ అలా అయితే పడుతుంది. మాది దొండపందిరి మీకు తెలుసు కదండి. మాకు ఇంటికి దగ్గరలో ఉండి ఇంటి నుంచి కూడా కనిపించిద్దని వీడియోలో చూపిస్తాను కదా. సో ఆ పందిరి పక్కనే వంగనారు అయితే వేసాము. అలానే ఇంకో చోటేమో లైనాకు అండ్ కొంచెం నేల అయితే ఖాళీగా ఉంచాము మిరప కోసమని. అంటే ఎప్పుడు ఒక్కటే మొత్తం మిరప వేసేవాళ్ళమి, కానీ ఈసారి కొంచెమే ఉంచాము. మిగతాదంతా ఇలా 3 పంటల కింద అయితే చేసామన్నమాట అండి. వ్యవసాయం అనేది చాలామందికి తెలుసు. ఎందుకంటే అదో ఈ వ్యవసాయం చేస్తున్నాం అనేది ఒక ప్రౌడ్గా చెప్పుకుంటాము రైతులమని. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో పండించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏమైనా కొంచెం లాభం వస్తే పర్వాలేదు, నష్టం వచ్చిందంటే మాత్రము తిప్పుకోవటం చాలా కష్టం అండి. సో మాకైతే ఒక్కోసారి అలాంటివే ఎదురవుతాయి అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్లో మిరప అయితే అలాగే అయ్యింది. అందుకని ఈసారి అయితే ఇలా చేసాము. అండ్ ఇక్కడ నేనైతే ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంటి ముందు వాకిలికి నీళ్ళు కొట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. నాకు తెలిసి ఈ పాటికి నేను ఒక 2 వీడియోలు పెట్టవలసింది, కానీ తెలిసిందే మా అన్నయ్య పెళ్ళని నేను ఆల్రెడీ కమ్యూనిటీలో అందుకనే పోస్ట్ చేశాను. ఎప్పటికప్పుడు వీడియో పెట్టకపోతే ఖచ్చితంగా నేను అప్డేట్ అయితే ఇస్తానండి ఎందుకనేది. ఆ రోజు మా అన్నయ్య మ్యారేజ్ అని చెప్పాను కదా. సో అందుకే వీడియోస్ ఏం పెట్టడానికి కుదరలేదు. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారనమాట. అది కాకుండా పెళ్ళికి ముందు రోజు నుంచే మాకు కొంచెం హడావిడిగా అయితే అయిపోయింది. అందుకనే అస్సలు కుదరలేదు. మొన్న సండే అసలు నేను ఎప్పుడు సండే మాత్రము వీడియో అస్సలు మిస్ అవ్వను అనమాట, పెడతాను. కానీ శనివారం మా అన్నయ్య పెళ్ళి అయింది. సో సండే రోజేమో ఇంకా కుదరలేదు. అంటే మామూలుగా అయితే శనివారమే ఈ వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్లో పెట్టేస్తాను సండేకి. నేను వీక్లీ 3 వీడియోస్ పెడతానంటే దానికి ఎలా పెడతానంటే మా వారు మార్కెట్కి వెళ్తారనమాట. సో ఆ మార్కెట్ని బట్టి నేను వీడియో అయితే అప్లోడ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకువెళ్తారు. సో చాలా త్వరగా అయితే వీడియో అప్లోడ్ అయిపోయింది. ఇంటి దగ్గర అంత నెట్వర్క్ ఉండదనమాట. పైగా ఈ ఫోన్ తీసుకున్న నుంచి నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ వీడియోకి అది వరకు అయితే 50 రూపాయలు బ్యాలెన్స్ వేసుకునేదాన్ని. కానీ ఈ వీడియో 5G కదా, సో అన్లిమిటెడ్ కాబట్టి అది ఒకటి ఖర్చు అయితే మిగిలింది. అంటే వైఫై అయితే ఏమీ పెట్టించుకోలేదన్నమాట. ఇప్పటి వరకు నేను అసలు వైఫై ఇవేవి అంటారు కదా అవేవి పెట్టించుకోలేదు. అది వరకు అయితే మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈజీగా అయిపోయేది. కానీ ఈ ఫోన్ తీసుకున్నప్పటి నుంచి అయితే అసలు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. చాలా ఈజీగా అయితే వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటున్నాను. ఈరోజు ముగ్గు అయితే మాత్రం నాకు సింపుల్గా భలే నచ్చిందండి. నా దగ్గర పసుపు కుంకుమ కలర్స్ అయితే అయిపోయినాయి, లేదంటే మాత్రం అవి వేస్తే ముగ్గు ఇంకా హైలైట్ అయ్యేది. ఇక్కడేమో మా బొడ్డది ఇంకా తెల్లవారు లేవగానే ముందు నాకు బువ్వేయండి అని అడిగిద్ది. టిఫిన్లు ఏమీ అడగదు, ముందు నాకు బొవ్వేయండి అనేది. అది సద్దనమైనా సరే మజ్జిగేసి ఇచ్చినా సరే తినేస్తాను అనిద్ది అనమాట. అదొకటి నాకు మా బుడ్డదానిలో బాగా నచ్చిద్ది. అండ్ అందరూ కూడా ఆ విషయంలో బాగా మెచ్చుకుంటారు. ఏది ఉంటే అది తినేసిద్ది ఆ టైంకి. అయితే బ్రష్ చేసిన తర్వాత పెడతానులే అని చెప్పి బ్రష్ ఇచ్చి అయితే బుడ్డదాన్ని బయటికి పంపించేసి నేనేమి ఇక్కడ తోటకూర అయితే ముందు రోజు నైట్ తీసుకొచ్చారు. వారంలోనే ఖచ్చితంగా 2 సార్లు అయితే ఆకుకూరలు అయితే వండుతానండి. అది ఎక్కువగా అయితే తోటకూర, రెండోది ఇంకోటి గోంగూర వండుతాను. ఇంకా మిగతా అయితే కొంచెం కష్టమే. ఎక్కువగా ఈ 2 అయితేనే కొంచెం అందుబాటులో ఉంటాయి కదా. ఇంకా ఏమైనా వేరే ఆకుకూరలు కావాలంటే ఇంకా మా వారు మార్కెట్ నుంచి తీసుకురావటమే. అయితే ఈరోజు అంటే మామూలుగా అయితే 4 కట్టలు అయితే కరెక్ట్గా కూర సరిపోతుంది. కానీ ఇంకా అక్కడ లేవంట, అయిపోయినాయి అంట. మాకు ఇక్కడ ఊర్లోనే తీసుకొచ్చారు మా వారు, అంటే మార్కెట్ వరకు వెళ్ళలేదు. ఈ 2 కట్టలే ఉన్నాయంటేను సరేలే తీసుకురా అని అయితే చెప్పాను. అయితే ఈ రెండింటికి కొంచెం టమాటాలు వేసి అయితే ఇక్కడైతే నేను తోటకూర అయితే వండుతున్నాను. మా అన్నయ్యకి లగ్గాలు పెట్టుకున్నప్పటి నుంచి ఫ్రీగానే ఉన్నామండి. కానీ పెళ్ళికి 2 డేస్ ముందు నుంచి అయితే అస్సలు ఖాళీ లేదు. అంటే ఈ వీడియో కూడా నేను 2 డేస్ అంటే పెళ్ళికి 2 డేస్ ముందనమాట ఈ వీడియో షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ నేరుగా మ్యారేజ్ వీడియో అయితే పెడతానులేండి. ఇక్కడేమో మా అన్నయ్య వాళ్ళు పెయింటింగ్లు అవన్నీ వేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే కొంచెం ముగ్గులు పెట్టడానికి ఆలస్యమైంది. మామూలుగా అయితే పెళ్ళికి 1 వీక్ ముందే ముగ్గులు పెట్టుకుంటే ఫ్రీగా ఉండిద్ది. కానీ మాకు లగ్గాలు పెట్టే టైంకే 1 వీక్ వచ్చిందనమాట పెళ్ళికి. సో అందుకే ఎక్కువ టైం లేదు కదా. అది కాకుండా పెయింటింగ్ వేసే వాళ్ళు కూడా రోజు వచ్చి కొంచెం వేస్తున్నారు. పెళ్ళి అని చెప్పాము, అయినా సరే ఒక రోజులో తెంచకుండా కొంచెం రోజు వచ్చి వేసారనమాట. దానివల్ల 3 డేస్ వేశారు వాళ్ళు. ఆ 3 డేస్ వల్ల ఏమో చాలా టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు పెయింటింగ్ వేస్తే కానీ ముగ్గులు పెట్టకూడదు అన్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనుకున్నారంటే మాత్రము ఇంక ఇల్లంతా కూడా మంచిగా పెయింటింగ్ వేసేసి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇల్లంతా కూడా మంచిగా ముగ్గులు పెట్టుకుంటారు. ఎక్కడైనా సరే ఉన్నదే అనుకోండి. మాకేంటంటే మహాలక్ష్మి పెళ్ళికి అయితే మొత్తం అంతా అయిపోయింది, కానీ ముగ్గులు పెట్టడానికి మాత్రం ఇంకా సమయం అయితే సెట్ అవ్వలేదు.
అందుకని ఇంట్లో ముగ్గులేమీ కూడా పెట్టలేదు మీరు గమనించినట్లయితే. కానీ ఇక్కడ మా అన్నయ్య పెళ్ళికి మాత్రం ఇల్లంతా కూడా మంచిగా అయితే రంగుల ముగ్గులైతే వేసాము. ఇక్కడ తోటకూరలోకేమో టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ముందే వేసేసి ఉడకబెట్టుకుంటున్నానండి. టమాటాలు ఇలా వేయకూడదు అన్నారు, కానీ ఇలా వేయటమే అలవాటనమాట. అందుకనే పైన నేను తోలు తీసాను చూడండి టమాటా పైన. అది తీసేసామంటే చాలంట, అది ఉంటేనే కిడ్నీలో స్టోన్స్ అవి చేరుతాయని అయితే అంటున్నారు. సో అందుకని ఇంకా అవి తీసేసి నేనైతే ఇలా అయితే కట్ చేసి కొంచెం పసుపు, అలానే చిన్న కారం కూడా, ఉప్పు, టమాటాలు, అలానే ఒక చిన్న చింతపండు కూడా వేసుకుంటాను. కొంచెం టమాటాలు ఎక్కువగానే వేసుకున్నాను, అందుకని చింతపండు అయితే చిన్నదే వేసుకున్నానండి. ఎందుకంటే ఆకుకూర కొంచెమే ఉంది కదా, టమాటాలు వేస్తే కొంచెం కలిసి వచ్చింది అని చెప్పి కొంచెం ఎక్కువైతే వేసేసి మొత్తం కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇందులో వాటర్ అంతా పోయి దగ్గరగా వచ్చే వరకు కూడా ఉడికించుకొని తర్వాత అయితే పప్పు గుత్తితో రుబ్బేసి తిరగమూత పెడతానండి. తోటకూర అయితే ఇక్కడ మేము చాలా వరకు ఇలానే వండుతాము. ఒకవైపు ఏమో కూర పెట్టేస్తానండి, మరోవైపు ఏమో రైస్ కడిగేసి పెట్టేస్తాను. చాలా మంది అట్టేసరికి రైస్ మీరు వాటర్ ఎలా తీసుకుంటారు సిస్టర్ అంటే గంజి వార్చకుండా ఎలా వండుతారని అడిగారు కదా. 2 వేలునైతే ఇలా నేను ఉంచాను చూడండి. సో ఇలా మన ఫింగర్స్కి సగం వరకు అయితే నీళ్ళు తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే రైస్కి ఆ ఫింగర్కి సగం వరకు వాటర్ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే గ్లాసెడ్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇలా అంచనాగా అయినా పెట్టుకోవచ్చు. నేను డైలీ వండుతాను కాబట్టి నాకు ఒక అంచనాగా అయితే అర్థమైపోయిద్ది. సో ఎన్ని బియ్యం పెట్టుకున్నా దానికి తగ్గట్టు నీళ్ళు అయితే కొలేమి నేను తీసుకోను. జస్ట్ నార్మల్గా 2 వేళ్ళు కొంచెం మధ్యలో మునిగేంత వరకు అయితే వాటర్ తీసుకుంటానండి. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు గుత్తితో మొత్తం కూడా ఇలా అయితే రుబ్బేసుకున్నాను. అలానే మీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ప్రతి వీడియోలో చెప్దామనుకుంటా మర్చిపోతున్నానండి. రీసెంట్గానే నేనైతే ఇన్స్టాను, ఫేస్బుక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో మీరు నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను, వీలైతే ఫేస్బుక్లో కూడా. అంటే మన ఆడవాళ్ళమే ఎక్కువగా ఫేస్బుక్ అది యూజ్ చేయం కదండి, అందుకనే వీలైతే అని అన్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కూడా ఫేస్బుక్ అనేది యూజ్ చేయలేదు, అండ్ దాన్ని అయితే ఎక్కువగా అసలు ఎప్పుడు చూడను అనమాట. కానీ రీసెంట్గా మా వారు ఏంటంటే యూట్యూబ్ లాగానే అది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి అకౌంట్ అయితే క్రియేట్ చేశారు. ఆల్రెడీ అందులో కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఎవరికైనా మీరు ఫేస్బుక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాలోని అలానే ఫేస్బుక్లో రెండిట్లో కూడా నేను రూపా పెరుమల్ల విలేజ్ బ్లాగ్స్ అనే ఇచ్చాను, అండ్ యూజర్ నేమ్ వచ్చి రూపా పెరుమల్ల 123 అని అయితే వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా మన లేడీస్కి ఇన్స్టాగ్రామ్ చూడటం బాగా అలవాటు కదండి. నేను స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు, మా వారి ఫోన్లో ఏవో అట్టట్ట వీడియోస్ అయితే పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు నాకంటూ సపరేట్గా అయితే అకౌంట్ అయితే మా వారు క్రియేట్ చేసి ఇచ్చారనమాట. సో అందుకని రీసెంట్గానే నా వీడియోస్ అయితే అందులో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మన ఛానల్ని అయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నేను ఇదే విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కుదరలేదు. సో ఇక్కడైతే కర్రీ అయితే తిరగమూత పెట్టేసుకున్నానండి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు అయితే ఆపేస్తాను, అండ్ రైస్ కూడా ఉడికిపోయింది. కూర కోసేటప్పుడు మాత్రము సట్టి నిండా వచ్చింది, తీరా వండేసరికి చూసారా ఎంత అడుగుకెళ్ళిపోయిందో. ఇప్పటికి అలానే మధ్యాహ్నానికి అనమాట ఈ కర్రీ. ఇంకా నైట్కి అయితే పెళ్లి భోజనాలు ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను వంటగది అంతా కూడా వంట అయినప్పటిని కడగాల్సినవన్నీ కూడా బయట పెట్టేసి వెంటనే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్నామంటే మనకి కూడా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది, అలానే మనకి కొంచెం పని కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. కిచెన్ ఎప్పుడు కూడా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. గందరగోళంగా ఉందంటే మాత్రం ఇంకా తలనొప్పి వచ్చేసిద్ది. అదొక ఓసిడి ప్రాబ్లం మనకి, అంతే ఆడవాళ్ళకి. నెక్స్ట్ టైం ఇంకా అక్కడి నుంచి అయితే ఈరోజు అయితే పెండ్ల రట్ట అయితే వేస్తున్నారు మా అన్నయ్యది. పెండ్ల రట్ట అంటే నేను ఆల్రెడీ మా చెల్లి పెళ్ళిలో ఒక వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. పెండ్ల రట్ట, ముహూర్తపు రట్ట అని పెట్టాను. మాకైతే అక్కడ అంత హంగామా చేసి అంత గ్రాండ్గా అంటే కొంచెం మంచిగా అయితే చేస్తారు, కానీ ఇక్కడ అలా ఏమీ ఉండదు. ఒక 5 ముత్తైదులను పిలిచి ఇలా కర్రకి తాటాకు కట్టేసి ఇలా నిలబెడతారనమాట. నిలబెడితే ఇదే పెండ్ల రట్ట. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన పేరెంటాలకి అయితే తాంబూలం ఇచ్చి పంపిస్తారు. నేను పెండ్ల రట్ట అనేది వేయటం ఇదే మొదటిసారి చూడటము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా పెళ్ళి అయిన తర్వాత మా ఫ్యామిలీలో అయితే ఇంకా ఇదే తొలి ఫంక్షన్ అనమాట. మొట్టమొదటి పెళ్ళి నేను దగ్గర నుంచి చూసేది. సో అందుకే మీకు కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పద్ధతులు. ఆ తర్వాత అయితే నేను ఇంటికి వచ్చి ఇంకే వీడియోస్ ఏవి షూట్ చేయలేదు, బట్టలు తుక్కోవడం అవే సరిపోయాయి అనమాట. ఇంకా తర్వాత ఏమి ఈ లెహంగా స్టిచ్ చేశానండి. ఇది మాత్రం ఈరోజు అయితే నేను మా అక్కకి వాళ్ళ పాప కోసం అని చెప్పాను కదా, అయితే దగ్గరుండి మరీ కుట్టించుకుందనమాట. కుట్టే వరకు కూడా ఊపిరి తీయలేదు, ఎందుకంటే పెళ్ళి కూడా నెక్స్ట్ డే అనమాట. సో అందుకని అప్పటికప్పుడు కూర్చొని అయితే కుట్టేశాను. చాలా త్వరగా అయితే అయిపోయింది. లంగా అయితే చూసారు కదా ఎంత ఫ్లేర్ వచ్చిందో, చాలా బాగుంది.
వీడియోలో అయితే మీకు ఎలా ఉందో కానీ రియల్‌గా అయితే ఇంకా బాగుందండి. కుచ్చులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఆ పిల్లకి ఓనికి ఆ లెహెంగా కట్టేటప్పుడైతే ఒక సిండ్రెల్లా ఏదో గౌన్‌లో వచ్చిద్ది చూడండి. అంటే క్యాన్ యూజ్ చేస్తే వచ్చిద్ది కదా! అలా వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ అయితే ఇలా అయితే స్టిచ్ చేశాను. చిన్న పఫ్ పెట్టాను. అండ్ బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ టు బ్యాక్ అంటే క్రాప్ టాప్ మాదిరిగా. ఓనీ లేకుండా మనకి ఓన్లీ లంగాని బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఓనీ కాకుండా. సో, అలా అయితే రెండిటికి కన్వీనియంట్‌గా కుట్టాను. పద్దాక పిల్లలు ఓనీలేసుకొని తిరగలేరు కదండీ! అందుకని ఇలా కుట్టి చిన్న లేస్ అయితే వేసేసాను. అండ్ ముందర ఇలా చిన్న ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేసాను. చిన్న పిల్లలు కదా! పెద్దగా చెస్ట్ ఏమి ఉండదు కాబట్టి సో, నో ప్రాబ్లమ్ అనమాట. నేను పెద్దవాళ్ళకి మాకైతే స్టిచ్ చేసుకున్నాం కానీ చిన్న పిల్లలకి స్టిచ్ చేయడం ఇదే మొదటిసారండి. సో, అందుకే కొంచెం ఎలా వచ్చిద్ది అనుకున్నాను గానీ అసలు పెర్ఫెక్ట్‌గా ఆ పిల్లకి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఈ లంగా ఓణి తీసేటప్పుడు చాలామంది ఇదేం క్లాతు అసలేం బాగుంది, ఇలాంటివి అసలు పిల్లలకి ఏం బాగుంటాయి అని చెప్పి చాలా అన్నారనమాట. నాకు కొంచెం బాధ అనిపించింది అలా అనేసరికి. అయ్యో! అనవసరంగా తీసుకున్నానే అనిపించింది. అయితే ఎలా అయినా సరే కుట్టిన తర్వాత వేసి చూపియాలి అని చెప్పి అయితే పట్టుదల మీద అయితే కుట్టాను. ఇంకా వేసుకున్న తర్వాత భలే లుక్ వచ్చింది. చాలా ఇంకా మా వదిన వాళ్ళు, మా ఇంటికొచ్చిన చుట్టాలు కూడా కొంతమంది మా అమ్మాయి కూడా తీసుకుంటాం అయితే అంటున్నారనమాట. సో, అంతా బాగుంది లెహంగా అయితే. ఇంకా నాకైతే అసలు స్టిచ్ చేశానా లేదా అన్నంత ఫాస్ట్‌గా కుట్టేసాను ఈరోజు మాత్రము. ఏంటో గాని మిషన్ ఏ వేళ విశేషమో తీసాను గానీ అసలు చాలా త్వరగా అయిపోయింది. ఇంక నేను కుట్టినంత వరకు కూడా పాప అయితే పక్క నుంచి కదలలేదు. ఆ అక్క నా కుట్టక్క అంటూ పక్కనుండి దగ్గరుండి కుట్టించుకొని అయితే వెళ్ళింది. అండ్ నా శారీకైతే నేను ఫాలేసి అంచులు కుట్టి బ్లౌజ్ కట్ చేశాను. బట్ స్టిచ్ చేయలేదనమాట. ఇంతలో మా అక్కయ్య వాళ్ళేమో సున్నాలు ఇంకా ఎయడమే అయిపోయింది. ముగ్గులు పెట్టుకుందాం రా అంటేనే ఇంక ఇక్కడికైతే వచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ ముగ్గులు వేసుందనమాట. ఇదివరకు వేసున్నాయి. ఇంకా దాని మీద ఏ డిజైన్ వేసినా సరే కనిపించట్లేదు. అందుకని మళ్ళీ అదే డిజైన్ మీద అయితే నేను ఇలా అయితే గీసుకుంటా వచ్చాను. ఆల్రెడీ అక్కడక్కడ పోయిందనమాట. ఇంకా పోయిన చోట అయితే ఇంకా మళ్ళీ మంచిగా అయితే వేసి ఇలా అయితే మొత్తం ఇల్లంతా కూడా ఇదే ఇలాగే బార్డర్ అయితే వేసేసామండి. తర్వాత మధ్యలో అయితే ఒక ముగ్గు అయితే వేసాము. ముందైతే చాక్ పీస్‌లో తడి చేసి ముగ్గులైతే పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాను. ఇంకా తర్వాత ఏమో నిదానంగా దాని మీద వైట్ కలర్ వార్నిష్ అయితే వేసుకుంటా వస్తున్నా. మా అక్కయ్య ఏమో ఒకవైపు వేస్తుంది. ఇంక నేనేమో ముగ్గులైతే పెడుతున్నాను. ఇంకా మేమిద్దరమే ఎంతసేపు పట్టిద్ది ఎలా అనుకున్నాము. కానీ ఇంతలో మాకు పిల్ల సైన్యం అయితే తగిలింది. చూసారు కదా! ఇంకా వీళ్ళే మేము ముగ్గులేస్తుంటే మేము ఎక్కడ ఏ కలర్ వేయాలని చెప్తే వాళ్ళే వేసేశారు. మధ్యలోనే అలా బ్లూ కలర్ ఒక్కటే ఇదిగో ఈ బ్లూ కలర్ ఒక్కటే కొంచెం కనిపియలేదు. మా పెద్దమేమో స్కై బ్లూ చెప్తేనే ఇంక మా అక్క ఏమో ఈ బ్లూ తెచ్చిందనమాట. అదే స్కై బ్లూ అయ్యుంటే ఇంకా మంచి లుక్ వచ్చేది. ఆ ముందు రోజే ముగ్గులు మొదలుపెట్టాము. కాకపోతే ఆ రోజు ఏంటంటే నైట్ 11 వరకు అయితే వేసుకుంటూనే ఉన్నామనమాట. వేరే పక్క గది అనమాట అది. ఇదేమో ఇంట్లోని ఇంకా పక్కన వేరే ఈ గది ఉంటేనే ఆ గదిలో వేసేసాము. ఈరోజు వంట సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి అందులోనే పెడతారంట. అందుకని ముందు అది వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బయటన అలానే ఇంకా ఇంట్లోనైతే వేస్తున్నాము. అవి చూపిస్తానండి. నేను ఫోన్‌లోనే ఛార్జింగ్ అయిపోయింది. లేకపోతే ఇంకా మంచిగా తీసేదాన్నేమో. ఇంక మా వీడియోస్ తీసేది కూడా మా పిల్లకాయలే. నేనైతే ఇంక ఈ ముగ్గులతోటే సరిపోయింది మాకు. ముందైతే టైము కొంచెం తక్కువగా ఉంది కదా! ఇలా పెయింటింగ్‌లు ఏమి కాకుండా ఓన్లీ అంటే కలర్స్ వేయకుండా వైట్ కలర్ వార్నిష్‌తో మాత్రమే వేసేద్దామని అక్క అనైతే అనుకున్నాము నేను, మా అక్కయ్య. అంటే ఇప్పుడు మా అన్నయ్య లేడు. మా అన్నయ్య వాళ్ళ సొంత అక్క అనమాట తను. మేమిద్దరం అలా అనుకున్నాము. కానీ మా పెద్దమ్మకి మాత్రం అలాగైతే సాటిస్ఫాక్షన్ లేనట్టుంది. లేదు కలర్సే వేయాలనేది. అంటే ఆ ముందు రోజు కూడా మేము వేసానని చెప్పాం కదండీ! సో, ఓన్లీ వైట్ కలర్ వార్నిష్‌తో వేసాము. అయినా సరే మా పెద్దమ్మలు తెల్లవారు లేచి మళ్ళీ దానికి కలర్స్ వేశారంట. ఇంకా కలర్స్ వేశాక లుక్ ఇంకా బాగుంది. ఇంకా అందుకని అన్నిటికి కూడా ఇలానే కలర్స్ వేద్దాంలని అయితే డిసైడ్ అయ్యి ముగ్గుకు వేసినట్టు వేసి వెనకాల కలర్స్ వేసుకుంటూనే వచ్చేసాము. అండ్ బయటైతే మొత్తం ఈ డిజైనే వేశాను. అంటే 4 వైపులు ఉంటాయి కదా! 4 వైపులా కూడా ఇలానే వేశానండి. వరుసగా చుక్కలు పెట్టుకుంటా వెళ్తున్నానంటే కొంచెం ఎగుడు దిగుడు ఏమీ రాకుండా చుక్కలు పెట్టుకుంటా వెళ్ళి అలా కలుపుకుంటా వేస్తున్నాను. నిండుగా అనిపించింది నాకు ఈ డిజైను. ఇంక ఈ గుమ్మాలకి ఆ పైన డిజైన్ కనిపిస్తుంది కదా! నేను సున్నాలేస్తారు కదా! పెయింటింగ్‌లేసే అబ్బాయి వాళ్ళైతే వేశారు. గుమ్మాలు కూడా వేస్తారా డిజైన్స్ అంటే, వేస్తామంటేనే వాళ్ళేదో మంచిగా డిజైన్ వేసేస్తారు అనుకున్నాము. కానీ తీరా వాళ్ళేమో ఇలా వేశారు. ఇంకా ఇలా వేశారని తెలిస్తే మేమే వేసుకునేవాళ్ళమేమో. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి వరకు 3 గుమ్మాల కంటే కిచెను, హా లోపల ఇల్లు ఇంకా బయట గది 3 గుమ్మాలకి వాళ్ళే వేసేశారు. ఇంకా తీరా వచ్చి చూస్తేనేమో డిజైన్ ఇదేం డిజైన్ రా బాబోయ్ అనిపించింది. తర్వాత ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ గుమ్మాలకైతే నేను వెళ్ళి పెట్టాను. ఇంకా అయితే నిండుగున్నాయి. ఇలా అని తెలిస్తే మేమే పెట్టుకునేవాళ్ళమేమో.
గుమ్మాలకు మాత్రం ఈసారి చాక్ పీస్తో అయితే బొట్లు పెట్టడము ఒకసారి ట్రై చేశాను. బాగానే వచ్చింది, కానీ కొంచెం అలా అలా వచ్చింది. నాకు ఈ గుమ్మాలకి ఏవేవో డిజైన్ వేసే కంటే ఇలా కింద మాత్రము వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా చుక్కలు పెడితేనే నాకు నిండుగా కనిపించిద్ది. తర్వాత ఇదిగో డిజైన్ చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ ఇంకో వైపు ఏమో వంట సామాన్లు వచ్చేసాయి, మరోవైపు పందిరు అయితే వేస్తున్నారు. ఎవరు పనిలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు. ఇంకా నాకైతే మాత్రం ముగ్గుల డ్యూటీ. నాకైతే ఈరోజు ముగ్గులతోటే సరిపోయింది. ఇంకా డ్రెస్ కుట్టేసి తినేసి వచ్చాను. ఇంక ఇక్కడే ఉన్నానన్నమాట. ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదు. హడావిడిలోనే అసలు వీడియోస్ తీయాలన్న విషయమే సరిగ్గా గుర్తు రాలేదనమాట. అంటే పెడతామా పెట్టమా అని అయితే ఒక డౌట్ మీద. ఎందుకంటే మళ్ళీ ఈరోజు తప్పైందంటే నెక్స్ట్ డే పెళ్ళి కాబట్టి కుదరదు. ఎంతైనా ఈరోజే ముగ్గులన్నీ పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పందిరి హడావిడిలో మొత్తం తొక్కు పడేస్తారు, అదొక భయం అనమాట. ఇంకా అక్కడైతే మా పెద్దమ్మ కుర్చీ వేసుకొని ఎవ్వరు రాకుండా కూర్చొని చూస్తుంది. మొత్తం చుట్టూ సైడ్ బోర్డర్స్కి అయితే ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ అయితే వేసేసాము, అదే వార్నిష్. నెక్స్ట్ ఏమో మధ్యలో అయితే అక్కడ 2 ముగ్గులు వేయమంది మా పెద్దమ్మ. అంటే స్టార్టింగ్లో గది ముందు ఒక ముగ్గు, నెక్స్ట్ వేరే పక్కన ఇంకో గది ఉంది కదా, ఆ గది ముందు ఒక ముగ్గు, 2 ముగ్గులు అనమాట. ఇక్కడ పెళ్లి పందిరి తాటాకులతోటి అలానే కొబ్బరాకులతోటి అయితే వేస్తారు. ఫస్ట్ కొబ్బరాకులు వేసి తర్వాత దాని పైన అయితే తాటాకులు అయితే ఇలా వేస్తారు. అండ్ కొబ్బరాకులతోటి ఇలా కర్ర చుట్టూ అయితే మంచిగా ఇలా అయితే అల్లేస్తున్నారు. అండ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ కొబ్బరాకులతో మాత్రమే పందిరేస్తారు. ఆ పైన ఏమో నేరేడు కొమ్మలు అయితే అలా మామిడాకులు వేస్తారండి. సో అక్కడికి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ పందిరి వేయటంలో. అప్పుడే మా అక్కయ్య వాళ్ళు అయితే వచ్చారు, గుర్తుపట్టారా? మా అక్కయ్య మా పూర్ణిమ వీళ్ళు కూడా పెళ్ళికి అయితే ముందు రోజు వచ్చారనమాట. ఇంకా ఎలాగో వచ్చారు కదా అని చెప్పి ఇంకా ముగ్గురు వేయడంలో అయితే హెల్ప్ చేశారు. మేమేమో ముందు వైట్ కలర్ అయితే వేసేసి పక్కకు వచ్చేసాము. ఇంకా మా పిల్ల సైన్యం అంతా వేస్తున్నారు. ముందు రోజు నైటు 11 వరకు వేసామని చెప్పాను కదండి. ఈ గదిలోనే సైడ్ బోర్డర్స్ మధ్యలో ముగ్గు అయితే అలా వేసాను. చిన్నగా వేసాను అనమాట ముగ్గు. అందుకే ఇంకా మా పెద్దమ్మ ఏమో అంత చిన్నగా వద్దు, కొంచెం వెడల్పుగా పెద్దగా వేయని అయితే చెప్పింది. కొంచెం చుక్కలు దూరంగా పెట్టి అయితే వేసాను. నెక్స్ట్ ఏమో ఇంక ఈ ముగ్గు కూడా మొత్తం కలర్స్. అప్పటికి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని ఇంటికి పంపించేసాను. అందుకనే పూర్తయ్యాక వీడియో అయితే తీయలేకపోయానండి. నెక్స్ట్ ఇంకోసారి అయితే చూపిస్తాను. తర్వాత ఏమో నేను ఇంటికి ముగ్గులు పెట్టుకొని అక్కయ్య వాళ్ళని అయితే పంపించేస్తాను ముందరనే, ఇంటికి వెళ్ళండి అని. తర్వాత ఏమో నేను వచ్చేసరికి ఇంకా మా అక్కయ్య ఏమో గిన్నెలు అయితే కడుగుతుంది. ఇంకా నాకైతే కుదరలేదు, అక్కడే సరిపోయింది. నేను వచ్చేసరికి అయితే ఇంకా గిన్నెలు కడిగేసి పిల్లలకి స్నానాలు అయితే చేపించేసింది. ఎంతలో మళ్ళీ మా అక్కయ్య వాళ్ళ పాప వచ్చి, అక్క నాకు హిప్ బెల్ట్ కుడతాను అన్నావు కదా, కుట్టలేదని అయితే గుర్తు చేసింది. ఈ బెల్ట్ సంగతే మర్చిపోయాను నేను. మళ్ళీ అప్పటికప్పుడు అయితే మిషన్ తీసి ఆ క్లాత్ తోటి అయితే హిప్ బెల్ట్ అయితే స్టిచ్ చేశాను. వీటికి ఏంటంటే చిన్నపిల్లలకి వడ్డానాలు అలాంటివి పెట్టే కంటే ఇలాంటి హిప్ బెల్ట్లు అయితే సింపుల్గా సూపర్గా ఉంటుంది. నేను హిప్ బెల్ట్ని ఇలానే కుడతానండి. మెయిన్ క్లాత్లు 2 తీసుకొని వాటి మధ్యలోనేమో ఒక వేస్ట్ క్లాత్ కానీ లేదంటే బక్రమ్ క్లాత్ కానీ వేసి అయితే స్టిచ్ చేస్తాను. కొంచెం థిక్గా ఉండిద్ది. ఇంకా ఇక్కడ పట్టు క్లాత్ కాబట్టి సూపర్గా ఉందన్నమాట. కొంచెం బాగా గట్టిగా అనేది వచ్చింది నాకు. కరెక్ట్గా గాయత్రికి నడుముకి సరిపోయినట్టు అయితే, అంటే మా అక్క వాళ్ళ పాప నడుముకి సరిపోయినట్టు అయితే తీసుకున్నాను. చూసారు కదా. ఇంకా దీనికి లేసులు వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు ఇలానే సింపుల్గా బాగుంది, లేసు ఏమీ వద్దులని చెప్పి ఇట్టయితే వదిలేసాను. సో హిప్ బెల్ట్ ఇంకా లెహంగా మొత్తానికి అన్నీ కూడా కుట్టే వరకు ఊరుకోలేదు. నేను అన్నానమాట హిప్ బెల్ట్ కూడా కుడతానని. ఇంకా అది గుర్తు చేసుకొని మరీ వచ్చి అడిగింది, లేదంటే కుట్టేదాన్ని కాదు. అంటే మెయిన్ నేను అసలు హిప్ బెల్ట్ సంగతే మర్చిపోయాను, తను వచ్చి గుర్తు చేసింది కాబట్టి స్టిచ్ చేశాను. తర్వాత ఏమి ఇక్కడ మేము భోజనం అయితే ఈరోజు అందరం కూడా చక్కగా బయట బయట చల్లని పైరుగాలకి అయితే కూర్చొని తిన్నామండి. పిల్లలకైతే ముందే పెట్టేసి నిద్రపుచ్చేసాము. అండ్ ఇక్కడ బట్టలు చూసారా, మా అన్నయ్యకి అయితే పెళ్ళికొడుకుని చేయడానికి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. మా అన్నయ్య సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే మా అన్నయ్య మా వారు ఇద్దరు కూడా బాపట్ల వెళ్ళి ఇప్పుడు బట్టలు తీసుకుని అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పెళ్లి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అయితే ఉత్సాహం వచ్చింది. అదేంటో కానండి, నాకు వ్యూస్ కంటే ఎక్కువగా లైక్సే రావాలనుకుంటాను అనమాట. సో అంతే. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.